Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 17 September. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు మార్కెట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అనమాట. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ రోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది, ఎక్కడెక్కడ ఏంటి వచ్చి ఎలాగొచ్చింది ఏంటనేది మాట్లాడుకుందాం ముందు. సో ఈరోజు చూసుకుంటే నేను ఆల్రెడీ చెప్పుకున్నాను కదా, ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఓకే, మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం ఏం చెప్పాం, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంటుంది, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పాను నేను ప్రీ మార్కెట్లో మీకు చెప్పడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా మార్కెట్ దాన్నే ఎర్లీ మార్నింగ్ టచ్ చేసింది, బట్ స్టిల్ అది ఎంట్రీ అవ్వలేం. ఓకే, బికాజ్ అది వాలటాలిటీలో చాలా బిగ్గా టచ్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆర్డర్ బ్లాక్ టచ్ చేసింది, బట్ స్టిల్ ఆ ఎంట్రీ అవ్వలేం. బట్ ఆర్డర్ బ్లాక్ రెస్పెక్ట్ చేసిందని చూపించుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాని ఎంట్రీ మాట. ఇంకా మనకి అదే స్లోగా వచ్చిందంటే ఎంట్రీ ప్లాన్ చేసేవాళ్ళం. బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్ అనేది లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఏం లేదు, ఏమైందంటే ఇక్కడ పుల్ బ్యాక్ బ్రేక్అవుట్, సారీ ఇక్కడ పుల్ బ్యాక్స్ ఉన్నాయి. ఈ పుల్ బ్యాక్ ని ఇండ్యూస్మెంట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది సార్. సో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ ఆర్డర్ బ్లాక్ ఇదే కదా, అంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆటోమేటిక్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కదా. సో మళ్ళీ తర్వాత ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది కదా మళ్ళీ. సో అందుకే మాట అది ఆర్డర్ బ్లాక్. సో ఎర్లీ మార్నింగ్ దాన్ని టెస్ట్ చేసి మార్కెట్ అప్సైడ్ ర్యాలీ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మనం చెప్పుకున్న టార్గెట్ ప్రకారం ఫస్ట్ టార్గెట్ అదే లైక్ ఏదైతే సప్లై జోన్ ఉందనుకున్నా ఎగ్జాక్ట్గా మార్కెట్ అక్కడికి వెళ్ళి మార్కెట్ కన్సాలిడేట్ అయిపోయింది. మీకు నన్ను ఈ లెవెల్ కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ ఒక సప్లై ఉన్నది. సో మార్కెట్లో ఇక్కడ నేను ఒకవేళ కాల్ ఎంట్రీ కూడా టార్గెట్ పెట్టినా అక్కడ వరకే టార్గెట్ పెడతానని చెప్పేసి కూడా చెప్పాను అన్న. ఓకే, సో నేను వీడియోలో కావాలని చూసుకోండి, అందులో మీకు చెప్పడం జరిగింది. ఓకే సార్, సో ఈ రోజు ఎక్కడ ఎంట్రీ వచ్చింది? ఓకే, ఫస్ట్ ఎంట్రీ ఇదైతే ఎంట్రీ అవ్వలేం, బాగానే ఉంది. నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ వచ్చిందంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏంటి అనేది నేను చాలా ప్రీవియస్ క్లాస్లో చాలా టీచ్ చేయడం జరిగింది. ఎందుకు నేను చెప్తున్నా సరే ఎవరు పెద్దగా వీడియోస్ చూడలేదు, అందుకే నేను పెద్దగా చెప్పడం మానేసాను అనమాట. అందుకే ఇంకా ఆ రోజు ఎంట్రీస్ ఎలా వస్తున్నాయి ఏంటంటే, ఒకవేళ మీకు కావాలనుకుంటే లైక్ ఈ ప్రతిరోజు ఏ ఎంట్రీ వస్తుంది ఎలా వస్తుంది కూడా కావాలి అనుకుంటే చెప్తాను, లేదంటే లేదు. అందుకే ఇప్పుడైతే ప్రజెంట్ చెప్పట్లేదు ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా చెప్తున్నాను. మా ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే అంటే నాకు ముందు నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఎంట్రీ ఎలా ఉన్నది ఏంటి అనేది. అక్కడ దాని ద్వారా అయితే ఎంట్రీ తీసుకుంటారు ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ద్వారా. సో ఇక్కడైతే ఎంట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే, సో ఏమనుకోకండి, సారీ. నెక్స్ట్ ఇది ఒక్కటే వచ్చింది, ఇంకా తర్వాత ఇంకెక్కడ వచ్చింది పాసిబిలిటీ ఎంట్రీస్ చూసుకుంటే ఇంకెక్కడ రాలేదు. ఇక్కడ ఒక ఎంట్రీ అంటే లైక్ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఒకటి ఎంట్రీ వచ్చిందన్నమాట, బట్ స్టిల్ టైం అనేది అయిపోయింది అనమాట. టైము లైక్ మార్కెట్ అనేది టైం అయిపోయింది. సో అది కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ టైప్. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అని కాదు, ఇక్కడ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ చేసి ఈక్వల్గా హై ఫామ్ చేసి మళ్ళీ తర్వాత అనేది వచ్చింది. సో మార్కెట్ అనేది టైం అయిపోయింది. సో ఇంకా మన ఫస్ట్ టార్గెట్ అనేది రీచ్ అవ్వలేదు. సో అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ది 3 ఎంట్రీస్ తీసుకోవద్దని చెప్తాను కదా, సో అదేమాట. ఓకే, సో అది ఈ రోజు మార్కెట్ చూసుకుంటే టోటల్గా కన్సాలిడేటెడ్ అయితే ఉన్నది ఒక ఎంట్రీ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. సో ఓకే, తర్వాత రేపటి మార్కెట్ కోసం చూసుకుందాం. రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే మార్కెట్లో నాకు ఇంకా ఇక్కడ సప్లై ఉన్నది, ఇక్కడ సప్లై అన్మిటిగేటెడ్ ఉన్నది. ఇప్పుడు చూపిస్తే ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ అన్మిటిగేటెడ్ సప్లై ఉన్నది నాకు. నెక్స్ట్ సో ఇప్పుడు ఎలాగ ప్లానింగ్ ఏంటని చూస్తే మార్కెట్ చూస్తుంటే ఇక్కడ చాలా కన్సాలిడేటెడ్గా వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఇక్కడ కనుక ఏదైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇస్తే మాత్రం అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చూస్తే మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్లో కూడా ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ చేస్తూ స్లోగా అప్ సైడ్ ఇలా వెళ్ళింది అనుకోండి, ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వెళ్తూ. ఓకే, మీకు ఇంకా క్లియర్గా గీస్తాను. సో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి నెక్స్ట్ మనకి 15 minutes టైం ఫ్రేమ్ ఎక్కడ సప్లై ఇది ఒకటి ఉన్నది కదా, అది అంటే ఇది స్టాప్ లాస్ లాగా, ఇంకా లైక్ స్టాప్ లాస్ లాగా అనమాట. సో జోన్ లా గీయాలని చెప్పేసి అలా గీసాను. ఓకే, సో రేపు ఎర్లీ మార్నింగ్ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఇలా ర్యాలీ అవుతూ ఓకే మనకు 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి మార్కెట్ కూడా ఒక ట్రెండ్ లైన్లో ఏదైనా ఫామ్ చేసుకుంటూ వెళ్తే ఇది డౌట్ పడచ్చు. మనం PE సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. 3E సైడ్ ఎంట్రీ తీసుకొని ట్రెండ్ లైన్ టార్గెట్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు మనం ప్లాన్ చేసుకుంటాం. ట్రెండ్ లైన్ టార్గెట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అన్మిటిగేటెడ్ ఉంది కదా, ఇక్కడ వరకు అయినా ప్లాన్ చేయొచ్చు. అది కూడా ఎలాగా మార్కెట్ చాలా కంజెస్టెడ్గా వెళ్ళాలి.
చాలా కంజెస్టెడ్గా వెళ్తూ ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటే చూడండి ఇక్కడ ఎలాగ ఉంది మార్కెట్ అనేది చాలా కంజెస్టెడ్గా ఉన్నది. సో ఇలాగ మార్కెట్ అనేది ఎర్లీ మార్నింగ్ చాలా కన్సాలిడేట్ అవుతూ సో ఇక్కడ మనకి ఏదైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ కనిపిస్తే ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో సిగ్నల్ కనిపిస్తే మనం మళ్ళీ రివర్స్లో వెళ్ళినప్పుడు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం, లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లేదంటే ఇండ్యూస్మెంట్ ఎంట్రీ ఆర్డర్ బ్లాక్ ఏదో ప్లాన్ చేసి స్మాల్ టార్గెట్ అంటే ట్రెండ్ షిఫ్ట్ అయిపోతుంది అని కాదు, లైక్ ట్రెండ్ పిఈ సైడ్ ఓవరాల్గా అయితే బుల్లిష్ సైడ్ ఉంటాం, బట్ స్టిల్ రేపటి వరకు అయితే ఇక్కడ పిఈ సైడ్ ఇక్కడ ఎంట్రీ వరకు అయితే ప్లాన్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఫస్ట్ టార్గెట్ ఏమో ఇది ఇలాగా, సెకండ్ టార్గెట్ ఇక్కడ ఇలాగా, ఇంకా మార్కెట్ కిందకి వెళ్తుందని సూచనలు వస్తే థర్డ్ టార్గెట్ ఇది ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఉంది చూడండి ఈ బుల్లి లైక్ నిన్నటి మార్కెట్ ఆర్డర్ ఫ్లో, సో ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో అది రేపు అప్ సైడ్ ప్లాన్. లేదు మార్కెట్ ఇక్కడ ఎక్కడైనా పైన గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం, ఈ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్ళిపోవచ్చు ఇంక మనం, ఇంకా అప్ సైడ్ వెళ్ళిపోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది రేపు ఒకవేళ, అంటే మార్కెట్ ఒకవేళ రేపు అప్ సైడ్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకుందాం, ఓకే ఇక్కడ అప్ సైడ్ ఓపెన్ అయింది అనుకుందాం. అప్ సైడ్ ఓపెన్ అయ్యి కూడా ఇంకోటి ఏంటంటే ఓకే అప్ సైడ్ ఓపెన్ అయ్యి మార్కెట్ రెడ్ క్యాండిల్స్ ఫామ్ చేసుకుంటూ డౌన్ సైడ్ స్లోగా వచ్చింది అనుకుంటే ఇక్కడ ఇంకో ప్రాసెస్ కూడా ఉన్నది. ఇక్కడ దీనిపైన ఉన్న లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసి కూడా రావచ్చు, లేదంటే మంచిగా బ్రేక్ చేసి దానిపైన క్లోజ్ అయిపోతే మాత్రం ఓకే మంచిగా క్లోజ్ చేసి దానిపైన మంచిగా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిపోతే మాత్రం అప్ సైడ్ ఇంకా అలా వెళ్ళిపోవచ్చు అనమాట ర్యాలీ, ఇంకా డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉండదు. ఓకే సో అప్పుడు తర్వాత ఏమవుతుంది, ఇది రీటెస్ట్ చేసి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. సో అక్కడ అది అలా ఉంటుంది. లేదంటే మార్కెట్ దానిపైన అదేంటి మార్కెట్ ఎర్లీ మార్నింగ్ అక్కడ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయినట్టు ఓపెన్ అయ్యి ఇలా డౌన్ సైడ్ ఇలా వస్తే ఓకే వెళ్ళండి తీసుకుంటాం, అంటే వస్తే రానండి కింద వరకు రానండి. ఒకవేళ పిఈ ఎంట్రీస్ వచ్చినా సరే ఇక్కడ వరకు ప్లాన్ చేయండి. ఓకే ఏది మన ఇప్పుడున్న నిన్న క్లోజింగ్ పాయింట్ ఇక్కడ వరకు ప్లాన్ చేస్తాం, బట్ స్టిల్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇలా వస్తుంటుంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఇక్కడ మళ్ళీ కాల్ ఎంట్రీ ప్లాన్ చేస్తారు, బికాస్ ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఆర్డర్ బ్లాక్ అవుతుందా? ఎస్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది మాట ఇది. ఓకే సో ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఇది ఆర్డర్ బ్లాక్, అదే ఇక్కడ ఎంట్రీ కాల్ ఎంట్రీ ప్లాన్ చేస్తారు, ఇక్కడ మళ్ళీ రివర్స్ వచ్చి ఇక్కడ ఎంట్రీ అయినప్పుడు చిన్న స్టాప్ లాస్ తీసుకొని మార్కెట్ ఎంట్రీలో ప్లాన్ చేస్తారు. లేదా ఇది ఫెయిల్ అయితే ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయితే డౌన్ సైడ్ వచ్చేస్తారు అన్నమాట. ఓకే సో ఆ విధంగా ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అలా అయితే ఇది ఉంది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఈ సప్లై. ఓకే 15 minutes టైం ఫ్రేమ్లో ఈ సప్లై ఉంది చూడండి, చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. సో అది మాట. నెక్స్ట్ డౌన్ సైడ్ సినారియోస్ చూసుకుంటే ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అనుకో, గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఇక్కడ మనకి ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఈ ఇంబ్యాలెన్స్ టచ్ చేసి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అప్ సైడ్ వెళ్తే చాలా స్లోగా వెళ్తుంది, అంత ఈజీగా పైకి ఫాస్ట్గా వెళ్ళిపోదు. లేదంటే చిన్నగా చిన్న టార్గెట్స్ పెట్టుకొని కాల్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు, మన కాల్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినా సరే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వకుండా ఉంటే మాత్రం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం, గ్యాప్ అప్ ఓపెన్ అవ్వకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ లో మనకి ఇక్కడ ఇంకా ఇంబ్యాలెన్స్ ఉన్నది. నేను చెప్పాను చూడండి మార్కెట్లోని ఇది ఇంకా ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో ఈ డౌన్ సైడ్ వచ్చినా సరే ఇక్కడ ఎంట్రీ నేను ప్లాన్ చేస్తాను అనమాట. ఒకవేళ ఈ డౌన్ సైడ్ వచ్చినా సరే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాను, ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తాను, ఈ విక్ కింద ఈ విక్ ఇలా స్టాప్ లాస్ ఇచ్చేస్తాను అనమాట. సో ఆ విధంగా నేను మార్కెట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఈ డౌన్ సైడ్ వరకు అంత ఈజీగా రాకపోవచ్చు, ఏదైనా వరస్ట్ సినారియోస్లో డౌన్ సైడ్ రావాలి తప్ప అంత ఈజీగా లేకపోతే రావచ్చు. లేదంటే ఇది ఆపేస్తుంది, ఈ జోన్ నుంచి చూడండి ఇక్కడ ఆపేస్తుంది, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ రివర్స్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే సో ఆ విధంగా మార్కెట్లో అంటే ఆర్డర్ బ్లాక్ ఏరియాస్ గురించి డిస్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది రేపటి మార్కెట్ కోసం. మీకు ఏదైనా కాన్సెప్ట్ ఆర్ పాయింట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు నేను ఏదైనా పాయింట్ ఆర్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా పాయింట్ మిస్ అయ్యింటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఎంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.